మిడిల్ ఈస్ట్ లో మళ్లీ యుద్ధం రాజుకునేలా ఉంది. ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన సంఘటన ఇరాన్ లో జస్ట్ వారం 10 రోజుల్లో 99 భూకంపాలు వచ్చాయి. ఇవి సహజంగా వచ్చిన భూకంపాలు కావు. ఇరాన్ ఆర్మీ న్యూక్లియర్ టెస్ట్ చేస్తోందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అండ్ యుఏఈ ఈ దేశాలకు వెళ్లే ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేస్తున్నారు. మధురో స్టైల్లో ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీని కూడా ఎత్తుకు రావాలి అనే ప్లానింగ్ జరుగుతోంది. నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పా, యుఎస్ఏ యొక్క నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇరాన్ వైపు వెళ్తోంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ 70 యుద్ధ విమానాలతో అరేబియన్ సీ కు చేరుకుంది. మెడిటేరియన్ సీ నుండి యుద్ధ ఆయుధాలు వస్తున్నాయి. 100 ఫైటర్ జెట్స్, 1000 టొమహాక్ మిజైల్స్, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. ఏదో పెళ్లికి వెళ్ళినట్లు యుఎస్ఏ ఇరాన్ వైపు వెళ్తోంది. అలీ ఖమేనీ పెళ్లి ట్రంప్ చేస్తాడా, ట్రంప్ పెళ్లి అలీ ఖమేనీ చేస్తాడా అనేది చూడాలి. నిన్నటి నుండి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, వార్నింగ్స్ పై వార్నింగ్స్ ఇచ్చుకుంటున్నారు. ఇరాన్ టాప్ ఒఫీషియల్ ఏమంటాడు అంటే, ఒకవేళ యుఎస్ ఇజ్రాయెల్ మా పైన దాడి చేసినా లేదా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్ చేసినా, అలీ ఖమేనీను చంపినా, ఎత్తుకెళ్లినా యుద్ధం కింద పరిగణించబడుతుంది. ఇట్ ఈస్ డిక్లేర్ యాజ్ వార్ అండ్ మేము మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టేస్తాము అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అవర్ ఫింగర్ ఈజ్ ఆన్ ట్రిగ్గర్. బటన్ నొక్కడానికి చూపుడు వేలు దూరంలో ఉన్నామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే, ఐ విల్ వైప్ ఆఫ్ ఇరాన్ అంటాడు. మా యొక్క అర్మాడా మొత్తం ఫ్లోటిలా ఇరాన్ వైపు వెళ్తోంది, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపన్ అని ట్రంప్ అంటాడు. రాయిటర్స్ ఈ రోజు రిలీజ్ చేసిన ఆర్టికల్ చూడండి. ఆల్ అవుట్ వార్ కు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించిందంట. ఇరాన్ ఆల్రెడీ తమ మిజైల్స్ ను వేరు వేరు సిటీస్ కు తరలిస్తోంది. అంటే ఒకే చోటే అన్నిటినీ పెడితే యుఎస్ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా అన్ని మిజైల్స్ తగలడిపోతాయి, ధ్వంసం అవుతాయి. కాబట్టే వేరు వేరు చోట్లకు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎయిర్ ఫ్రాన్స్, దుబాయ్ అండ్ అబుదాబి ఇన్కమింగ్ ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్ దుబాయ్ కు వెళ్లే ఫ్లైట్స్ ను అండ్ కేఎల్ఎం ఎయిర్వేస్ ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీకు వచ్చి వెళ్లే ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది. జనవరి 10th నుండి ఈ రోజు వరకు ఇరాన్ లో 99 భూకంపాలు వచ్చాయి. ఇందులో 32 భూకంపాలు 3 నుండి 5 మాగ్నిట్యూడ్ లో వచ్చాయి. ఒక భూకంపం 6 to 7 మాగ్నిట్యూడ్ లో వచ్చింది. ఇరాన్ యొక్క మేజర్ న్యూక్లియర్ సైట్ అయిన ఇస్ఫహాన్ లో ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ వచ్చాయి. మేబీ యుద్ధానికి ముందు న్యూక్లియర్ టెస్ట్ చేసినా చేయగలరు, ఏమైనా చేయగలరు. లాస్ట్ ఇయర్ 12 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో యుఎస్ఏ B-2 బాంబర్స్ ద్వారా GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్ తో ఇరాన్ లోని నటాన్స్, ఇస్ఫహాన్, ఫార్దో వంటి న్యూక్లియర్ సైట్స్ పై యుఎస్ఏ దాడి చేసింది. అయితే ఈ దాడి వల్ల ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పెద్దగా ధ్వంసం అవ్వలేదు అనే వార్తలు వచ్చాయి. ఈ 10 రోజుల్లో న్యూక్లియర్ టెస్ట్ చేసి న్యూక్ బాంబ్స్ ను తయారు చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకారం ఇరాన్ దగ్గర 450 kg 90% ఎన్రిచ్ యురేనియం ఉందంట. ఒక బేసిక్ బాంబ్ 50 కిలోలు అనుకున్నా, దాదాపు 8 న్యూక్లియర్ బాంబ్స్ ను ఇరాన్ తయారు చేయగలదు. లాస్ట్ వీక్ ఇరాన్ యొక్క ఆర్మీ ఒఫీషియల్ ఏమన్నాడు, 24 అవర్స్ లో న్యూక్లియర్ బాంబ్ ను అసెంబల్ చేయగలము అనే వార్నింగ్ ఇచ్చాడు. ఒక వీక్ లో 99 భూకంపాలు, అది కూడా ఇలాంటి ఒక టెన్స్ సమయంలో. తాతను చంపితే డోంట్ నో హౌ థింగ్స్ విల్ చేంజ్ అనేది అర్థం కావడం లేదు. ఈ రోజు అల్ జజీరా కూడా వాట్స్ నెక్స్ట్ ఇన్ ఇరాన్, రెజీమ్ చేంజ్ అనేది జరిగేలా ఉంది అని వార్తలు ప్రచురించింది. ఇరాన్ లో ప్రజలు చనిపోతున్నారు అని అల్ జజీరా కూడా చెబుతోంది. ఇంత మంది చెబుతున్నా కూడా గ్రేటా థన్బర్గ్ ఎక్కడ సచ్చింది? ఇరాన్ లో దాదాపు 5,000 నుండి 20,000 మందిని చంపారు. యుఎన్ ప్రకారం 32,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ సో కాల్డ్ ఎక్స్ట్రీమ్ వోక్ లిబరల్స్ అందరూ ఎక్కడ పోయారు? ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ, గాజాపై దాడులు జరుగుతోంది, జెనోసైడ్ జరుగుతోంది అని ఎన్నో వార్తలు, వీడియోస్ ప్రచురించిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఓపెన్ జిప్సీ వ్యాన్ లో మిషన్ గన్స్ ఉంటాయి కదా, మిషన్ గన్స్ తో కనిపించినట్లు కాలుస్తున్నారు. ఇంతవరకు ఏ ఒక్క మానవ హక్కుల సంఘాలకు గాని, వోక్ సంఘాలకు గాని ఎవరికి చీమ కుట్టినట్లు కూడా లేదు. యుఎస్ఏ ఇజ్రాయెల్ ను భయపెట్టడానికి ఇరాన్ 12,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి హిట్ చేయగలిగే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ను షో ఆఫ్ చేసింది. ఇరాన్ అండ్ యుఎస్ఏ మధ్య దూరం 11,000 కిలోమీటర్లు. మమ్మల్ని రెచ్చగొడితే యుఎస్ఏ పై కూడా మిసైల్స్ ను ఫైర్ చేస్తాము అని హెచ్చరికలను జారీ చేసింది. గత 56 గంటల్లో చైనా 16 కార్గో ప్లేన్స్ ద్వారా ఎన్నో ఆయుధాలను ఇరాన్ కు సప్లై చేసింది. చైనా ఇరాన్ కు ఏమేం పంపి ఉండవచ్చు అంటే, ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ యుద్ధానికి ముందు కూడా చైనా సేమ్ ఇలాగే సీక్రెట్ గా పాకిస్తాన్ కు PL-15E ఎక్స్పోర్ట్ వర్షన్ మిసైల్స్ ను సప్లై చేసింది. ఇప్పుడు ఇరాన్ కు కూడా మేబీ PL-15 సప్లై చేసి ఉండవచ్చు. PL-15 అనేది బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. 200 కిలోమీటర్ల దూరం నుండి కూడా దీన్ని ఫైర్ చేయొచ్చు. ఉదాహరణకు అరేబియన్ సీలో రాండమ్ గా ఒక ఏరియాలో అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుండి యుఎస్ఏ ఫైటర్ జెట్స్ ఎగురుతున్నాయి అనుకోండి, PL-15 ను వదిలారు. ఫస్ట్ ఇది అవాక్స్ యొక్క GPS ద్వారా వెళ్తుంది, ఫైటర్ జెట్ కు దగ్గరగా
చేరుకున్న తర్వాత తన దగ్గరున్న యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ ఏరియా అనబడే రాడార్ ను ఆన్ చేసి సిగ్నల్ ను ఫైటర్ జెట్స్ వైపు పంపి సిగ్నల్స్ ఫైటర్ జెట్ కు తగిలి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఫైటర్ జెట్ యొక్క లొకేషన్ ను లాక్ చేసి ట్రాక్ చేసి ధ్వంసం చేయగలుగుతుంది PL-15. అయితే సబ్జెక్టు చైనీస్ రిలయబిలిటీ. చైనాగా మాల్ గోల్మాల్. చైనా మేబీ ఇరాన్ కు PL-10 మిజైల్ ను పంపి ఉండవచ్చు. ఇవి డాగ్ ఫైట్ లో వాడుతారు. చైనా యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ HQ-9 ను ఇరాన్ కు పంపి ఉండవచ్చు. బాలిస్టిక్ మిజైల్స్ కు కావాల్సిన ఫ్యూల్, రాడార్స్, ఎలక్ట్రానిక్ పార్ట్స్, డ్రోన్స్ కు కావాల్సిన పార్ట్స్, ఇలా USA ఫైటర్ జెట్స్ ను ట్రాక్ చేసి ఎలక్ట్రానిక్ రాడార్స్ ను సప్లై చేసి ఉండవచ్చు. ఈ యుద్ధం గురించి సింపుల్ గా చెప్పాలి అంటే ఇరాన్ దగ్గర డ్రోన్స్ అండ్ మిజైల్స్ ఉన్నాయి. ఇరాన్ యొక్క శక్తి ఏంటి? యుద్ధ డ్రోన్స్ అండ్ ఫైటర్ జెట్స్. USA ఇజ్రాయెల్ యొక్క శక్తి ఏంటి? యుద్ధ విమానాలు. F-35 వంటి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్, F-16 వంటి 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇప్పుడు యుద్ధం మిజైల్స్ వర్సెస్ ఫైటర్ జెట్స్ అనమాట. ఇరాన్ దగ్గర 7 లక్షల సైన్యం ఉంది. ఇరాన్ ఈజ్ హ్యూజ్ ఆర్మీ అనమాట. 500 యుద్ధ విమానాలు ఉన్నాయి. మోస్ట్లీ 3rd and 4th జనరేషన్ యుద్ధ విమానాలే ఉన్నాయి. 2000 యుద్ధ డ్రోన్స్ ఉన్నాయి. ఇరాన్ ఇన్ హౌస్ లో షాహిద్ వంటి వార్ డ్రోన్స్ ను తయారు చేసుకుంది. 3000 బాలిస్టిక్ మిజైల్స్ అండ్ 100 హైపర్సోనిక్ మిజైల్స్ వరకు ఇరాన్ దగ్గర ఉండవచ్చు. 90 యుద్ధ నౌకలు ఉన్నాయి. అండ్ ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ ఏంటి అంటే చైనా మేబీ ఇరాన్ కు సప్లై చేసి ఉండవచ్చు. కన్ఫర్మేషన్ లేదు. 16 కార్గో ప్లేన్స్ వెళ్ళాయి అంటే ఫుడ్, బెడ్ సప్లై చేయడానికి వెళ్లి ఉండవు. డెఫినెట్ గా యుద్ధ ఆయుధాలనే సప్లై చేసి ఉంటారు. సింధూర్ యుద్ధంలో PL-15 పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. HQ-9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ సింధూర్ లో పర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా పర్ఫార్మ్ చేయలేదు. సో చైనా మాల్ ఎంత వరకు పర్ఫార్మ్ చేస్తుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గరకు వస్తే ఇజ్రాయెల్ దగ్గర 170,000 మంది సైనికులు, 4 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. 48 F-35 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 300 F-16 అండ్ 80 F-15 యుద్ధ విమానాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో చూసుకోండి, ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ తోనే దాడి చేస్తుంది. మిజైల్స్ అండ్ డ్రోన్స్ ద్వారా ఇజ్రాయెల్ దాడి చేయలేదు, నేనైతే చూడలేదు. ఇరాన్ ఆబ్వియస్లీ డ్రోన్స్ అండ్ మిజైల్స్ తోనే దాడి చేస్తుంది. USA దగ్గర మిడిల్ ఈస్ట్ లో 50,000 మంది సైనికులు ఉన్నారు. 150 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు USS అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ద్వారా 75 నుండి 100 ఎయిర్ క్రాఫ్ట్స్ ను తీసుకొస్తున్నారు. అండ్ ఈసారి USA డిఫరెంట్ గా టొమహాక్ మిజైల్స్ ను తీసుకొస్తుందండి. టొమహాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మిజైల్. ఇండియా యొక్క బ్రహ్మోస్ ఎలాగో USA లో టొమహాక్ అలాగనమాట. ఇది లాంగ్ రేంజ్ క్రూజ్ మిజైల్. ఇది ఇలా పారాబోలిక్ షేప్ లో వెళ్ళదు. భూమికి చాలా దగ్గరగా, అంటే చాలా తక్కువ హైట్ లో, రాడార్స్ కు దొరకకుండా చాలా తక్కువ హైట్ లో. దీన్ని ల్యాండ్ హగ్గింగ్ మిజైల్ అంటారు. అంటే ల్యాండ్ కు అతుక్కొని లో చాలా హగ్గింగ్ టెరైన్ అంటారు దీన్ని. దీన్ని ఫైటర్ జెట్స్, సబ్ మరైన్, నేవల్ షిప్స్ ఎలాగైనా ఫైర్ చేయొచ్చు. దీని దగ్గర ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది చాలా అక్యురేట్ గా బంకర్స్, ఎయిర్ బేసెస్, రాడార్స్ అండ్ కమాండ్ సెంటర్స్ ను హిట్ చేయగలదు. దీని యొక్క రేంజ్ 1000 కిలోమీటర్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, USA తమ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను ఇరాన్ కు దగ్గరగా తీసుకెళ్లదు. డెఫినెట్ గా 900 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి అక్కడ వరకు ఆగి అక్కడ నుండి టొమహాక్ మిజైల్స్ ను ఫైర్ చేయగలదు. సో అందుకనే టొమహాక్ మిజైల్స్ ను తీసుకెళ్తున్నారు. ఇరాన్ దగ్గర PL-15 మిజైల్స్ ఉన్నాయి, బట్ దాని యొక్క రేంజ్ 200 కిలోమీటర్స్ మాత్రమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ B-2 బాంబర్స్ స్టెల్త్ ఫ్యూచర్స్ అనేవి ఎవరికి చిక్కవు, ఎవరికి దొరకవు. ఇరాన్ దగ్గర ఉన్న HQ-9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని అసలే పట్టుకోలేవు. మీరు లాస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూసుకుంటే ఓన్లీ 4 days లో, కేవలం 4 రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కబ్జా చేసింది. నేను లాస్ట్ ఇయర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. కేవలం 4 days లో ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న రాడార్స్ ను, అవాక్స్ ఎయిర్ ప్లేన్స్ ను అండ్ ఈవెన్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ను అన్నిటినీ ధ్వంసం చేసేసింది. ఈసారి కూడా 2 days లో ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ ను కబ్జా చేసినా చేయగలరు. అండ్ ఈ యుద్ధం అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడి చేయలేదు అంటే ట్రంప్ ఈస్ టాకో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ఇరాన్ పై దాడి చేసే దమ్ము ట్రంప్ కు లేదు అని ట్రంప్ ను ట్రోల్ చేస్తారు. ఇంకొన్ని నెలల్లో USA లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈయన పరువు కూడా చాలా ముఖ్యం. ఇరాన్ పై ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఊరికే తిరిగి వచ్చాడు అంటే ఏమీ దాడి చేయకుండా US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను తీసుకెళ్లావు, ఫైటర్ జెట్స్, డెస్ట్రాయర్స్, టొమహాక్ వంటి మిజైల్స్ అన్నిటినీ తీసుకెళ్లి డబ్బులు వేస్ట్ చేస్తున్నావు. వై దెర్ ఇస్ నో అటాక్ ఇన్ ఇరాన్ అని అడుగుతారు. సో డెఫినెట్ గా ఏదో ఒక యాక్షన్ అయితే ఉంటుంది. హిందీ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడా గానీ ఈ యుద్ధం గురించి ఎటువంటి వార్తలు రావడం లేదు.
అయితే ఇంటర్నేషనల్ మీడియాలో ఆల్రెడీ చాలా అంటే చాలా టెన్స్ గా సిచ్యువేషన్ ఉంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తా. ఇరాన్ ఏమంటోంది అంటే అమెరికా హిస్టరీని మర్చిపోకూడదు. జర్మనీ హిట్లర్ ఎలాగైతే రష్యాపై దాడి చేసి తమ యొక్క సామ్రాజ్యాన్ని కోల్పోయాడో, అమెరికా కూడా ఒకవేళ ఇరాన్ పై దాడి చేస్తే తమ యొక్క సామ్రాజ్యాన్ని కోల్పోతుంది. చైనా సూపర్ పవర్ అవుతుంది. ఈ తప్పు అమెరికా చేయకూడదు అన్నట్లు ఎన్నో విధాలుగా వార్నింగ్ ఇస్తున్నారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.